దేవుని మీద మనం ఆనుకుంటే దేవుడు ఏం చేస్తారండి మనల్ని? ఈ నెల వాగ్దానం మర్చిపోవద్దు. ఏంటంటే అండి, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు కదా. ఆపత్కాల పరిస్థితులు మనకు వెన్నంటే ఉంటాయి కదా. అప్పుడు మనం చేయవలసిన పని యెహోవాను మీద మనము ఆనుకోవాలి. మనం ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆదుకుంటాడు. దావీదు అదే చేశాడు, కీర్తనకారుడు అదే చేశాడు. అందుకే దేవుడు తనను వెంటాడుతున్నటువంటి శత్రువులందరి చేతుల్లో నుండి దావీదును విడిపించాడు. ఈ యొక్క మాసంలో దేవుడు మీ పట్ల చేసిన ఒక నూతనమైన వాగ్దానం, ఆయన పైన నువ్వు ఆనుకొనగలిగితే, మనుషుల పైన కాదండి, మరి మనుషుల ప్రేమ మీద కాదండి, మనుషులు చూపించే ఆప్యాయత మీద కాదండి, ఎవరి మీద మనం ఆనుకోవాలో తెలుసా? దేవుని మీద మనము ఆనుకోవాలి. ఆయన మీద మనం ఆనుకొనగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? కఠిన దుఃఖ వేదన కన్నీటి సమయంలో మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆదుకునే దేవుడై ఉన్నాడు. మరి అటువంటి మంచి దేవుని మనము ఎన్నడూ విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలో తెలుసా? ఆయనను వెన్నంటి ఆయన యొక్క అడుగు జాడలో నడిచే వారంగా ఉండాలి. అపోస్తులలో 12 మందిలో ఒక అతనంట ఆయన అంటుకొని ఉండేవాడంట, ఆయన ఆనుకొని ఉండేవాడంట. ఎవరై ఉంటారు? బహుశా యోహాను కదా. అందుకే యోహాను పద్మాసులో పరవాసుడై ఉండగా అతడు ఆత్మవశుడై పరలోక పట్టణమునకు కొనుబోబడి అతడు ఆత్మచేత అనేక సంగతులను తెలుసుకున్నాడు. ఎందుకొరకో తెలుసా? అతడు ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు. అతడు అనేకమైన వాటిని ఆయన బయలుపరిచాడంట. వేటిని బయలుపరిచాడు? వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లో జరగబోయే ప్రతి సంగతిని, ప్రతి విషయాన్ని, ప్రతి మాటను, జరగబోయే ప్రతి దానిని దేవుడు కూలంకుషంగా యోహాను భక్తుడికి వివరించి చెప్పాడు. ఎందుకనో తెలుసా? అతడు ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు కదా. మన జీవితంలో కూడా దేవుని మీద మనం ఆనుకొనగలిగితే, దేవుని మీద మనం ఆనుకొనగలిగితే, ఆయన మీద మనం ఆధారపడగలిగితే, ఆయననే మనము నమ్ముకొనగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని ఆదుకుంటాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ కన్నీటి సందర్భంలోనూ ఉన్నావో, ఏ దుఃఖ సాగరంలోని మునిగిపోతూ ఉన్నావో, ఏ వేదన గుండా నీ జీవితం ప్రయాణం చేస్తూ ఉన్నదో, ఏ అవమానాల గుండా నీ జీవితం ప్రయాణం చేస్తూ ఉన్నదో, ఒంటరి పోరాడుతున్నావా? ఏమండి, కష్ట సమయంలో, కన్నీటి సమయంలో నీ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నావా? ఏది ఏమైనప్పటికీ, అది ఎంత కఠినమైనదిగా నీకు అనిపించినప్పటికీ, అది ఎంత నిన్ను కృంగదీసే బలము కలిగినది అయినప్పటికీ, నువ్వు ఆనుకొనవలసినది ఆయన మీదనే. ఆయన శక్తి సామర్థ్యాల ముందు ఈ లోకంలో ఏది కూడా సమానము కాదు కదా. ఆయన శక్తి సామర్థ్యాలకు మించినటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. మోషేతో అంటున్నాడు, మోషే, నా బాహుబలం ఏమైనా తక్కువైనదని నువ్వు అనుకుంటున్నావా? చూడు, రేపటికి దినమున నా ప్రజలైన వారు ఆహారమును భుజిస్తారని చెప్పినప్పుడు దేవుడు ఆ తూర్పు గాలి చేత ఆయన ఏం చేశాడంటే పూరేళ్లను పంపించి వారి ఆహారమును పంపించాడు కదా. అటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మీద మనము ఆనుకోవాలి. కష్ట సమయంలో, దుఃఖ సమయంలో మనము ఆయన మీద మనం ఆనుకొనగలిగితే, వాక్య భాగంలో యెషయా గ్రంథంలో ఇలా రాయబడింది కదా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో, మనం ఆనుకొనగలిగితే పూర్ణ శాంతి గలవానిగా ఆయన ఏం చేస్తారు తెలుసా? మనల్ని కాపాడతారు. మనం ఆనుకోవాలి ఆయన మీద కదా. మనం ఆనుకుంటాం చేతైనప్పుడు దేవుడు ఆదుకుంటానికి మన మనస్సు నిలుపుతాడు. ఆనుకోవాలి, ఆయన ఆదుకుంటాడు మనల్ని. మరి మనుషుల మీద మనం ఆనుకున్నప్పుడు వారు ఆదుకోరు, నటన చేస్తూ ఉంటారు. ఆదుకున్నట్లుగా, సహాయపడినట్లుగా మరి వారు నటనా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు నటనా జీవి కాదు. ఇశ్రాయేలులకు, యాకోబుకు ఆశ్రయమైన దేవుడు ఎవరో తెలుసా? ఆయన నరుడు కాడు. వాక్య భాగంలో రాయబడినటువంటి మాట, ఆయన నరుడు కాడు. నరులెవరు ఆయనకి ఆలోచన చెప్పి నడిపించరని ఏబు గ్రంథంలో రాయబడినటువంటి మాట. ఆయన నరుల ఆలోచన చేత నడిపించబడే దేవుడు కాదు. ఒకడు తీసుకుని వెళ్ళి ఆయనకు అధికారం అప్పజెప్పేంత సామర్థ్యత ఎవడు లేదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. అవును కదా, ఆమేన్ చెప్దామా? బిగ్గరగా ప్రభుని స్తుతిద్దామా? ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆయన ఆకాశమందును భూమి మీదను
ఆయనకి సర్వాధికారములు ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, ఉన్నవి అయినను రాబోవును అయినను సమస్తమును ఎవరి వలన కలిగినవండి? ఆయన మూలముగా కలిగినవి. ప్రభుత్వములైనను రాజ్య